ఉన్నాము. అదేవిధంగా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ కొన్ని పండుగలు అలాగే మన స్వతంత్రానికి ప్రాణాలు అర్పించి స్వతంత్రం తెచ్చిన దానికి వాళ్ళ దినాలు జరుపుకుంటున్నాము. అట్లాగే మనం కూడా ప్రతి మే 1న ఈ మే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుడికి ఉన్నటువంటి హక్కులను మనం కాలు రాయకుండా వాళ్ళ హక్కులను వాళ్ళకు కల్పిస్తూ వాళ్ళ బాధ్యతలను వాళ్ళకు గుర్తు చేస్తూ ఈ మే దినాన్ని అనేది జరుపుకుంటున్నాము. దీనికి పాటుపడుతున్న మన కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి గారిని మేడే శుభాకాంక్షలు. సరే, ఈ జెండా పర్మనెంట్గా శిలాఫలకం వేసి జెండా ఆవిష్కరించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మళ్ళీ ఇది అయిన తర్వాత మనకి ఎట్లా ఊరేగింపు బహిరంగ సభ ఉంది, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఇందిరానగర్కు ఇది అయిన తర్వాత ఇందిరానగర్కి వస్తే మళ్ళీ 4 కాల మనకు ఇక్కడ బహిరంగ సభ ఉంది కాబట్టి అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుంటామని తెలియజేస్తున్నాం. మనము ఈరోజు మెటర్నిటీ హాస్పిటల్లో ఏఐటీసీ శిలాఫలకమే లేదు. అలాంటిది మన సూపరింటెండెంట్ గారు అడగదాన్ని పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఆవిష్కరించుకునేదానికి పర్మిషన్ ఇచ్చినందుకు సదా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కార్మికులంతా ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించుకోగలం. అది మాత్రం మర్చిపోవద్దండి. ఎప్పుడు కానీ మనం ఐకమత్యమే మహాబలం. దాన్ని ఏ రోజైతే విడనాడతారో మనం అందరము ఫెయిల్యూర్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. ఏ కార్మిక వర్గం అయితే 8 గంటల పనిదినం కోసం ఉద్యమించి చట్టబద్ధమైనటువంటి 8 గంటల పనిదినం సాధించుకోవడం జరిగింది. మారినటువంటి పరిస్థితుల్లో ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి పరిస్థితుల్లో మన పనిభారం తగ్గించి మన వేతనాలు మన జీవన పరిస్థితులు మెరుగుపడాల్సింది పోయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి దాన్ని చట్టబద్ధం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది పెట్టుబడిదారులు అయితే కార్మికులు ఎక్కువ కాలం పనిచేయకపోతే దేశం అభివృద్ధి జరగదని, ఉత్పత్తి రాదని చెప్పేసి దానికి అనుగుణంగా 12 గంటలు పనిచేయాలని చెప్తే ఇంకొక ఆయన ఇంట్లో ఉండి పిల్లల ముఖం చూసుకుంటూ ఉంటారా, వచ్చి కార్మికులుగా ఫ్యాక్టరీలో పనిచేయని చెప్పని ఒక ఆయన పెట్టుబడిదారులు మాట్లాడుతూ ఉంటారు. అంటే పెట్టుబడిదారులు డబ్బుండేవాళ్ళు వాళ్ళ భార్యా పిల్లలతో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటే కార్మికులు మాత్రం ఫ్యాక్టరీల్లోనూ పని ప్రదేశాల్లో మగ్గి చావాలని చెప్పని కోరుకుంటాడు. అంటే 1886కు ముందు పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావడానికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. ఓ పక్క దేశంలో అసంఘటిత రంగ కార్మికులు మనలాంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. వీళ్ళందరికీ పని భద్రత కల్పించాలని చెప్పని ఒక చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని మనం పోరాటం చేస్తూ ఉంటే ఉన్న చట్టాలను తీసేసి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా చేస్తూ ఉంది. కాబట్టి ఈ మేడే సందర్భంగా ఏఐటీయూసీగా మనం పిలిపించింది కార్మిక హక్కులు కాపాడడం కోసం, ఈ దేశ ఆర్థిక స్వాతంత్రాన్ని కాపాడడం కోసం, ఈ దేశ భద్రత కోసం, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి దీనికోసం ఉద్యమించడానికి ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం ప్రతినబోని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని చెప్పేసి, ఈ దేశ లౌకిక వ్యవస్థను కాపాడుతామని చెప్పని, ఈ దేశ భద్రత కోసం మనం ఐక్యంగా నిలబడి కాపాడుకుంటామని చెప్పని ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు భవిష్యత్తులో ఉద్యమాలు కూడా కలిసి రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.